ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజు మోదీ గారు రెడ్ ఫోర్ట్ వేదికగా స్పీచ్ ఇచ్చారు. అందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆయన ఏమన్నారంటే త్వరలోనే ఇండియన్ గవర్నమెంట్ వివిధ ఎగ్జామ్స్ కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఫ్రీగా ఆన్లైన్ లోనే కోచింగ్ ఇస్తుంది. సుమారుగా 1 కోటి మంది కంటే ఎక్కువ స్టూడెంట్స్ దాన్ని యాక్సెస్ చేయొచ్చు అని ఆ ప్రాసెస్ మొదలు పెడతాము అన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి. మనం ఒక్కసారి ప్రపంచం మొత్తాన్ని గమనిస్తే మన ఇండియాలో ఉన్నంత మొత్తం కోచింగ్ మార్కెట్ కావచ్చు, అది ప్రపంచంలో ఎక్కడా లేదు. ముఖ్యంగా మనం టైమ్ మ్యాగజైన్ పబ్లిష్ చేసిన టాప్ ఎడ్యుకేషన్ టెక్ కంపెనీస్ 2026 లిస్ట్ కూడా మీరు చూసుకుంటే అందులో టాప్ 10 లో మీకు మన ఇండియన్ కంపెనీస్ ఏదైతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉన్నాయో అవి చాలా కనిపిస్తాయి. ఈవెన్ ఆ లిస్ట్ ఇంకా మనం కంప్లీట్ గా చూసుకుంటే లైక్ నాట్ జస్ట్ టాప్ 10, ఇంకా చాలా కంపెనీస్ ఇండియా ఉన్నాయి. అంటే అంత పెద్ద మార్కెట్. రీజన్ ఇస్ వెరీ సింపుల్. ఇండియాలో చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. వివిధ స్టేట్స్ లో డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ పెద్ద రెప్యూటెడ్ కాలేజెస్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, వాటికి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇది చాలా పెద్ద మార్కెట్. అండ్ ఈ కోచింగ్ సెంటర్స్ లో ఫీజులు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ ఈ సమస్య మంది మాత్రం కాదు, ఈవెన్ 2021 వరకు చైనాలో కూడా ఉండేటివి ఈ సమస్యలు. అండ్ అక్కడ చైనాలో కూడా కోచింగ్ సెంటర్స్ చాలా ఎక్కువ ఫీజే కలెక్ట్ చేసేవారు స్టూడెంట్స్ నుంచి. అది ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఆర్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదైతే చైనాలో ఉందో వాళ్ళు అఫోర్డ్ చేయలేని ప్రైజెస్. అందుకనే చాలా మంది పేరెంట్స్ కూడా అక్కడ కంప్లైంట్ చేశారు 2020s లో కావచ్చు, 21 లో కావచ్చు. చివరికి అక్కడ గవర్నమెంట్ దిగి వచ్చి మార్పులు తెచ్చింది. ఇండియాలో కూడా మనం చూసుకుంటే కోచింగ్ సెంటర్స్ ఆరాంగా పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి 1 లక్ష నుంచి 2 లక్షలు, ఈవెన్ కొన్ని సందర్భాల్లో అది 3 లక్షలకు కూడా వెళ్తున్నాయి ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్. ఆ లెవెల్లో ఛార్జ్ చేస్తారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఏదైనా అఫోర్డ్ చేయాలి ఆ ట్రైనింగ్ ఆ కోచింగ్ అంటే వాళ్ళ అయ్యే పని కాదు. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం గా మారింది. 2021 లో చైనా పెద్ద కోచింగ్ సెంటర్స్ పై క్రాక్ డౌన్ స్టార్ట్ చేసింది అండ్ ఈవెన్ గవర్నమెంటే అక్కడ ఎడ్యుకేషన్ పై చాలా వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. మేమే కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం చాలా వరకు అని. అండ్ ఇప్పుడు చైనా ఆ దిశగానే అడుగులు వేస్తుంది అండ్ వాళ్ళు ఒక రికవరీ ఫేజ్ లో ఉన్నారు. ఒకనొక టైంలో అయితే చైనాలో కోచింగ్ ఏదైతే ఇండస్ట్రీ ఉందో అది $100 బిలియన్ వరకు వెళ్ళింది. అంటే చాలా హ్యూజ్ ఇండస్ట్రీ అది. అండ్ ఇందాక అన్నట్టుగానే అది ఇప్పుడు ఒక రికవరీ ఫేజ్ లో ఉంది. అండ్ ఇండియాలో కూడా సేమ్ ప్రాబ్లం. ఇదంతా ఒక లూప్ లా మారిపోయింది. స్టూడెంట్స్ పై ఉన్న ప్రెషర్ కావచ్చు, మార్కులు ఎక్కువ రావాలని, అండ్ పేరెంట్స్ కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ని ఎక్కువ నమ్మడం, అక్కడికి వెళ్ళి హెవీగా ట్రైనింగ్ తీసుకుంటే కనుక మంచి ర్యాంక్స్ వస్తాయి అని. సో అదే ఆసరాగా తీసుకుంటున్న కోచింగ్ ఇండస్ట్రీ వాళ్ళు దాన్ని కోచింగ్ మాఫియా అంటారు, కోచింగ్ ఇండస్ట్రీ అంటారు, వాట్ ఎవర్ ఏదన్నా అనుకోండి, డబ్బులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఛార్జ్ చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ అఫోర్డబుల్ బై మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఇన్ ఇండియా. అండ్ ఈ గవర్నమెంట్ ఏదైతే ప్రపోజ్ చేస్తుందో ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఇవ్వాలని కొన్ని ఎగ్జామ్స్ కి అట్లీస్ట్ స్టార్టింగ్ ఫేజ్ లో, ఇదంతా ఈజీ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆ లెవెల్ ఆఫ్ ఏమైనా స్కిల్ కావచ్చు, ఆ లెవెల్ ఆఫ్ క్వాలిటీ కావచ్చు, ఇది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ తో మ్యాచ్ చేయాలి, లేదా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కంటే బెటర్ అనిపించాలి. అప్పుడే చాలా మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ ఇస్తున్న ఫ్రీ కోచింగ్ వైపు మొగ్గు చూపుతారు, లేదా ప్రైవేట్ గానే డబ్బులున్న వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు కాస్ట్లీ టీచర్స్ ని వాళ్ళ దగ్గర నేర్చుకోవడం ఇవన్నీ. దాని ద్వారా డబ్బులున్న వాళ్ళకి బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయి, లేని వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండవు. అండ్ ఈవెన్ మనం ఇది గవర్నమెంట్ స్కూల్స్ లో చూసుకున్నా, ఎస్ కొన్ని స్కూల్స్ చాలా బాగానే ఉన్నాయి, కొన్ని స్కూల్స్ బాగాలేవు. అండ్ ఏదైతే మనం గవర్నమెంట్ స్కూల్స్ లో అప్గ్రేడేషన్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు చాలా పెంచాలి, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి. ఏ రోజైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్ ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని అటెండ్ అవ్వగలడు, పాస్ అవ్వగలరో, అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినప్పుడు ఒక పెద్ద షిఫ్టే చూస్తాం మనం ఎడ్యుకేషన్ సెక్టార్ లో. రానున్న సమయంలో ఈ టాపిక్ చాలా రెగ్యులర్ గా న్యూస్ లో వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది చాలా వందల కోట్లే చెప్పొచ్చు బాగా సంపాదించేసుకున్నారు ఈ ఇండస్ట్రీలో. ఇప్పుడు ఇలాంటి ఒక స్టెప్ గవర్నమెంట్ తీసుకుంటుందంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు ఊరికైతే ఉండరు, వాళ్ళ లాబింగ్ వాళ్ళు చేస్తారు, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. బట్ చూడాలి ఎలా సెంట్రల్ గవర్నమెంట్ ఎదుర్కొంటుందో. బట్ అల్టిమేట్ గా ఇండియాలో అందరికీ తక్కువ రేట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ తక్కువ రేట్లోనే క్వాలిటీ కోచింగ్ కనుక దొరికితే ఒక స్టూడెంట్ కి అంతకన్నా ఇంకేం కావాలి, ఆ రోజు రావాలని కోరుకుందాం. బట్ అదంత ఈజీ కాదు, చాలా డిఫికల్ట్ ఆ లెవెల్ కి మనం రీచ్ అవ్వాలంటే. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, రీచ్ ఉంటుంది. అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ.